भारत माता की भारत माता की भारत माता की ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ ఆదంపూర్ ఎయిర్ బేస్లోనివి. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్కు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిక పోషించిన ఎయిర్ ఫోర్స్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లిన ఆయన ఎయిర్ వారియర్స్ను కలిశారు. పాకిస్తాన్కు భారతీయ వాయుసేన సత్తా చూపించారంటూ అభినందనలలో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత చేపట్టిన ఎయిర్ ఆపరేషన్స్కు సంబంధించిన విషయాలను ప్రధాని మోదీకి వివరించారు వాయుసేన ఉన్నతాధికారులు. भारत माता की भारत माता की भारत माता की రైట్, ఆదంపూర్ ఎయిర్ బేస్లో ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లో ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లారు. ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిక పోషించిన ఎయిర్ ఫోర్స్ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆయన. వారందరినీ అభినందనల్లో ముంచెత్తారు. ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచే ఇక్కడ S-400 సుదర్శన చక్ర లాంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న మిసైల్స్ అలాగే డ్రోన్లను గాల్లోనే నిర్వీర్యం చేసిన ఘనత ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచే యాక్టివేట్ చేయటం గమనార్హం. ఎయిర్ ఫోర్స్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లిన ఆయన ఎయిర్ స్టాఫ్ను ప్రత్యేకంగా అభినందించారు. పాకిస్తాన్కు భారతీయ వాయుసేన సత్తా చూపించారంటూ ప్రశంసించారు. ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచే భారత్ S-400 మిజైల్ వ్యవస్థను ప్రయోగించి పాక్ డ్రోన్లు మిజైల్స్ను నేలకూల్చింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను తుత్తునీలు చేసింది. రైట్, విజువల్స్ మనం చూస్తున్నాం. సాక్షి ఎక్స్క్లూజివ్గా వాచింగ్ ఆన్ సాక్షి స్క్రీన్ ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచి వస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ను అలాగే ఎయిర్ స్టాఫ్ను ఆయన ప్రశంసిస్తున్న దృశ్యాలు. ముఖ్యంగా పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచే S-400 మిజైల్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్స్ అలాగే మిసైల్స్ను గాలిలోనే నిర్వీర్యం చేసిన ఘనత ప్రస్తుతం ఆదంపూర్ ఎయిర్ బేస్లో ఉన్న ఈ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్దే అని చెప్పాలి. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్న ప్రధాని మోదీ విజువల్స్ మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. भारत माता की भारत माता की రైట్, సాక్షి స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఆదంపూర్ ఎయిర్ బేస్ ఇది పంజాబ్లో ఉంది. మనకు తెలిసిందే 7వ తారీఖు ఇండియా స్ట్రైక్స్ ప్రారంభించిన తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లోని ఎంతటి సెక్యూర్డ్ పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత వాయుసేన ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూపించిన ఘనత మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. పాకిస్తాన్లోని ఎయిర్ బేసెస్ను మిలిటరీ బేసెస్ను టార్గెట్గా చేసుకుని ప్రిసైజ్గా జరిపిన దాడుల్లో పాకిస్తాన్ హార్ట్లాండ్లోని
ఎయిర్ బేస్ను కూడా ధ్వంసం చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అలాగే ఆదంపూర్ ఎయిర్ బేస్లో ఈ S-400 అనే ఒక మిసైల్ వ్యవస్థను కూడా ఇదే ఎయిర్ బేస్ నుంచి యాక్టివేట్ చేసింది భారత వాయుసేన. పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్స్ అలాగే మిసైల్స్ను నిర్వీర్యం చేయడానికి ఒక సుదర్శన చక్రంలా దాన్ని వినియోగించారు. S-400 మిసైల్ సిస్టమ్ వన్ ఆఫ్ ద సొఫిస్టికేటెడ్ యాంటీ మిసైల్ సిస్టమ్ ఆన్ ద ఎర్త్ అనేది అందరూ చెప్తూ ఉంటారు. ఇది రష్యా నుంచి వచ్చిన S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్గా చెప్తూ ఉంటారు. దాన్ని ఆదంపూర్ ఎయిర్ బేస్, పంజాబ్లో ఉన్న ఈ ఎయిర్ బేస్ నుంచే ప్రయోగించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్ళి అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్న దృశ్యాలు మనకి సాక్షి స్క్రీన్పై కనిపిస్తున్నాయి.